హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు స్నేక్ గ్రౌండ్ పొట్లకాయ అంటారండి తెలుగులో, ఇంగ్లీష్లో స్నేక్ గ్రౌండ్ అంటారు కదా. మీరు ఎంతమందికి కర్రీ ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. నాకైతే చాలా ఇష్టం. పాలు పోసి వండుతారు, చాలా కమ్మగా ఉంటుంది. అది ఎలా మా అమ్మ ఎలా చేస్తారో చూపిస్తున్నామండి. ముందుగా ఈ పొట్లకాయ మీద ఉన్న తోలు స్పూన్ సహాయంతో నీట్గా క్లీన్ చేసేసుకొని కడిగేసి ఇది రౌండ్గా పీసెస్ కోసుకోవాలండి. తర్వాత కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి పోపు దినుసులు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా దోరగా వేయించాక కొద్దిగా కరివేపాకు వేసి వేయించాక ఈ పొట్లకాయ ముక్కలు వేసుకోవడమేనండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ పొట్లకాయ ఉడకబెట్టేటప్పుడు నేను కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టామండి. ఇంకా ఉప్పే సరిపోతుంది, ఆ సాల్టే. ఒకవేళ తగ్గితే కనుక వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కారం అండి. ఇది పాలు పోస్తాం కాబట్టి కారం కొద్దిగా తక్కువే పడుతుందండి, చూసి వేసుకోవాలి. ఎక్కువ వేస్తే చాలా బాగోదు. పాలు పోసే కూరలు ఏవైనా సరే అండి కారం తగ్గించే వేసుకుంటేనే ఆ పాల కమ్మదనం మనకు తెలుస్తుంది. పాలు బాగా చక్కటి పాలు పోసుకున్నాం అనుకోండి, పన్నీర్లాగా పాలు విరుగుతాయి కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ సింపుల్గా అయిపోతుందండి. ఎందుకంటే పాలు పోస్తున్నాము, కొద్దిగా కారం వేసి వేగాక మనం ఇంకా పాలు పోసుకోవడమేనండి. ఎక్కువ పోసుకోవచ్చు, కొద్దిగా పోసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం ఎక్కువే పోసాను. ఒక పావు సేరికి కొద్దిగా తగ్గుతాయండి అంతే. ఎక్కువ పోసాం, బాగుంటుంది, కమ్మగా ఉంటుందని. కర్రీ చాలా బాగుంటుందండి. మా బాబు కూడా ఫస్ట్ టైం తిన్నాడండి, చాలా బాగుందండి కర్రీ. చాలా చాలా బాగుంటుంది. పత్తిం అండి, పత్తిం కూరలకి ఇది బెస్ట్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇలా సింపుల్గా అయిపోయే కర్రీ అండి ఇది. చాలా బాగుంటుంది. ఇంకా అయిపోయిందండి. ఆయిల్ బయటకు వదిలేసేసినప్పుడు అంటే ఇంకా కర్రీ రెడీ. ఇంకా మనం సర్వింగ్ బౌల్ తీసుకున్నాము. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మరొకసారి చెప్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్. ఇట్లు మీ